ఈ సినిమాలో కూలీలో మాత్రం పోయా రజనీకాంత్ వేరే లెవెల్ అయింది. ఇంకా ఆ డైలాగులు కానీ ఆ యాక్టింగ్ కానీ కూలోళ్ళకి మా లాంటి కూలోళ్ళకి దేవుడు అన్న ఆయన అన్న రజనీకాంత్ అన్న నువ్వు మా దేవుడు పోయా మా కూలోళ్ళని మా కూలోళ్ళ బాధ అర్థం చేసుకొని సినిమా తీయాలంటే నువ్వు ఒక్కడే మాకు దిక్కు మాకు అంతే. కూలోళ్ళకి ఒక సినిమా హీరో ఉన్నాడంటే రజనీకాంత్ ఒక్కడే అంతే. కూలోళ్ళ బాధ కూలోళ్ళ ప్రేమ కూలివాడు పడే ఆ శ్రమ ఒక నిమిషం మేడం అక్కడ చెప్తా. కాబట్టి కూలి అంటే ఎవరు? ఆ కష్టపడేవాడు శ్రామికుడు. కాబట్టి ఈ సినిమాలో కూలీలో నాగార్జున గారు కానీ అమీర్ ఖాన్ కానీ ఇంకా ఉపేంద్ర ఆయన ఎవరైనా ఆయన సోహెల్ అంట ఆయన కానీ అందరూ చేశారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపులో బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధ్ పోయా బాబా అనిరుద్ధ్ పోయా నీకు దండం పోయా ఏంది పోయా బీజిఎం ఏంది పోయా బీజిఎం ఒక్కొక్కరికి ఎర్రగొట్టేసి పోయా పిచ్చి కుక్కను కుట్టినట్టు పోయా బీజిఎం ఏంది పోయా పయ్యా కూలి పోయా కూలోళ్ళకే మాలాంటి కూలి వాళ్ళకే నువ్వు దిక్కన్నా దేవుడయ్యా తలయ్యా సిక్కు ఏదైనా సిక్కు ఒక్కసారి చెప్తే 100 సార్లు కాదు కదా 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పినట్టు నువ్వు అంతే కూలీ సినిమా చెప్తాను పోయా. ఇది ఎన్ని దేశాల్లో అయితే ఆడుతుందో అన్ని దేశాల్లోనూ ఎన్ని రాష్ట్రాల్లో అయితే ఆడుతుందో అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక్కొక్క రాష్ట్రంలో 1000 కోట్లు పక్క అంతే. కూలీ సినిమా మాత్రం 1,00,000 కోట్లు చూపిస్తుంది అంతే. ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేరు అంతే. దయచేసి సినిమాని అర్థం చేసుకోండి, సినిమాని ఆడనివ్వండి, పైరసీలు చేయకండి. సినిమా చూడండి భయ ఒక్కసారి భయ మన కూలోళ్ళందరూ చూడండి భయ ఒకసారి మూవీ అదిరిపోయింది భయ. సినిమాలో పాటలు కానీ ఆ డ్యాన్సులు పడుకొని మరీ డ్యాన్స్ చేస్తాడు భయ పడుకొని డ్యాన్స్ చేస్తుంటాడు భయ. చుట్టూ జనాలు శృతి హాసన్తో రొమాంటిక్ సీన్లు ఉన్నాయేమో అనుకున్నాను. కానీ శృతి హాసన్ సైడ్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఒక క్యారెక్టర్ చేసిపోయింది. ఇంకా రజనీకాంత్ సినిమా మొత్తం రజనీకాంత్ అంతే. ఇంకా రజనీకాంత్ అంతే. ఆయన మీద ఫోకస్ అవుతుంది. సినిమా అంతా రజనీకాంత్ మీద డిఫరెంట్ అయింది అంతే. కానీ మిగతా వాళ్ళు నాగార్జున వెళ్ళనమాట. నాగార్జున గారు కానీ అమీర్ ఖాన్ కానీ ఉపేంద్ర కానీ ఎవరెవరు క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు అయితే పోయారు. కానీ మెయిన్ విలన్ అయితే నాగార్జున అనమాట. కానీ విలన్గా ఉంటారు, మారిపోతారు అందరూ. కాబట్టి సినిమా అనేది ఏంటంటే అదొక మ్యాజిక్. అది మ్యాజిక్ చేయాలంటే రజనీకాంత్ చేయాలంతే. కాబట్టి కూలీ సినిమా ఇండస్ట్రీ పక్క అంతే. ఎక్కడైనా తమిళైనా కన్నడ మలయాళం అన్నిట్లోనూ ఈ సినిమా హిట్ అంతే. ఇండస్ట్రీ హిట్ అంతే. ఈ సినిమాకి 1,00,000 కోట్లు పక్క అంతే.